హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. దాంట్లో ఆల్రెడీ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఈ రోజు నుంచి లాంగ్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. దీనికి మీ అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే టిఫిన్ చేశాను. దోశలు వేసాను. ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత ఇప్పుడే లంచ్ కోసం కర్రీ చేస్తున్నాను. ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నిన్న మా వారు చింత చిగురు తెచ్చారు ఫ్రెండ్స్. దాంతో ఉల్లిపాయలు చింత చిగురు కూర వండుదామని అనుకుంటున్నాను. మీలో ఎంతమంది చింత చిగురు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడే కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోండి ఫ్రెండ్స్. దాంట్లోకి కొంచెం చిటికెడు పసుపు వేసుకోండి, కొంచెం సాల్ట్ వేసుకోండి. ఈ రెండు వేసుకోవడం వలన మనకి ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గిపోతాయి. మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. మూత పెట్టుకోవడం వల్ల మనకు ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి. నిన్న మా హస్బెండ్ చింత చిగురు తెచ్చారని చెప్పాను కదా మీతో. ఇది చింత చిగురిని మనం డైరెక్ట్గా వేసుకోకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది పప్పు అలాంటి వాటిలో అయితేనే డైరెక్ట్గా వేసుకోవాలి. మనం ఇలా ఆనియన్స్తో వండినప్పుడు మనం దీన్ని ఇలా రబ్ చేసుకొని దాంట్లో వేసుకుంటే కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ ఇంకొంచెం మగ్గాలి. ఇంకొంచెం మగ్గితే మనకి మంచిగా దోరగా ఎరుపు రంగు వస్తుంది. అప్పుడు మనం ఈ ఉప్పు కారం చింత చిగురు వేసుకొని కలిపి పెట్టుకోవడం ఫ్రెండ్స్. నా దగ్గర ఎండు రొయ్యలు కూడా ఉన్నాయి, మర్చిపోయాను. ఇవి కూడా వేస్తే బాగుంటుందని ఇప్పుడు కొంచెం తీసుకున్నాను. దీన్ని కడిగేసి కొంచెం ఉడకబెట్టి వేపుకొని మనం కర్రీలో వేసుకుందాం ఫ్రెండ్స్. కడిగేసి వీటిని ఉడకబెడుతున్నాను ఫ్రెండ్స్. ఒక్క 3 minutes ఉడకబెడితే చాలు వీటిని. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి. మనం ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకున్న ఈ రొయ్యల్ని వేపేసుకుందాం. కొంచెం పసుపు వేసి నూనెలో వేపేసుకుందాం. ఉడకపెట్టాను కదా రొయ్యల్ని, వాటిని ఈ గరిటలోకి జాలి గరిటలోకి తీసుకొని ఆ వాటర్ అంతా పోయే వరకు స్ట్రెయిన్ చేసుకోవడమే. నెక్స్ట్ ఒక బాండీ పెట్టుకోండి ఫ్రెండ్స్, చిన్నది. దాంట్లో కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఒక చిటికెడు పసుపు వేయండి ఫ్రెండ్స్. పసుపు వేయడం వల్ల ఏంటంటే మనకు ఆ రొయ్యలు అనేవి అంటుకుపోకుండా ఉంటాయి. ఇప్పుడు ముందుగా మనం ఉడకబెట్టుకున్న రొయ్యల్ని దీంట్లో వేసేసుకుందాం. వేసుకొని చక్కగా సిమ్లో పెట్టుకొని వేపుకోండి. సిమ్లో పెట్టుకొని చక్కగా మంచి రంగు వచ్చే వరకు వేసుకుందాం. ఇక్కడ మన ఆనియన్స్ కూడా మొత్తానికి చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో కారం వేసేసుకుందాం. కారం నేనైతే ఒక 1.5 స్పూన్ వేస్తున్నాను ఫ్రెండ్స్. మేము కొంచెం స్పైసీగానే తింటాం. వేసుకొని ఇలా తిప్పేసుకుందాం. ఈ రొయ్యలు కూడా వేపుకుంటున్నాం కదా, అవి కూడా దీంట్లో వేసేయాలి. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత దాంట్లోకి వేసుకుందాం. ఇప్పుడు మనం వేపుకున్నాం కదా, అవి దీంట్లో వేసేయండి. తర్వాత ముందుగా మనం నలిపి పెట్టుకున్న చింత చిగురుని వేసేద్దాము. కొంచెం ఇవి మగ్గిన తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకుంటే మనకి కర్రీ ఉడికిపోతుంది. ఒక 2 minutes మూత పెట్టేద్దాం. చింత చిగురు మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక చిన్న గ్లాసు వాటర్ తీసుకొని వేయండి. వీటితో ఇది చక్కగా ఉడికిపోతుంది. మూత పెట్టేసుకుందాం. కర్రీ ఉడుకుతుంది ఫ్రెండ్స్. కొంచెం వాటర్ ఉంది, అవి కూడా ఇంకిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేద్దాం. ఇంకా లంచ్కి రైస్ కూడా పెట్టేశాను ఫ్రెండ్స్. మన కర్రీ రెడీ అయిపోయింది. చక్కగా వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వేడి అన్నంలో ఇలా కర్రీ కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుంది చింత చిగురు కర్రీ. వావ్,
చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్ కర్రీ. నాకైతే మా నానమ్మ జేజి గుర్తొచ్చారు ఫ్రెండ్స్. చిన్నప్పుడు వాళ్ళు చిన్న చిగురు ఎండు చేపలు, చిన్న చిగురు రొయ్యలు అవి వండేవాళ్ళు. నేను వాళ్ళ దగ్గర తినేదాన్ని ఫ్రెండ్స్. ఇప్పుడు అవి నాకు గుర్తుకొచ్చాయి ఆ రోజులు. మళ్ళీ నేను ఈరోజు చిన్న చిగురు కూర వండుతాను ఫ్రెండ్స్. ఇప్పుడే అయింది వాషింగ్ మిషన్, బట్టలు ఆరేస్తున్నాను. చూడండి చాలా ఎండగా ఉంది. కింద ఆరేస్తాను నేను. పైన అయితే చాలా ఎండగా ఉంది కదా, పొట్లు పోతాయి బట్టలు, అందుకే ఇక్కడ ఆరేసేస్తాను. బట్టలు అయితే ఆరేసేసాను ఫ్రెండ్స్. మొత్తం ఈవినింగ్ కల్లా ఆరిపోతాయి. ఇప్పుడే చిలకడ దుంపలు ఉడకబెట్టానండి, తింటున్నాను. చాలా బాగుంది ఫ్రెండ్స్, తీయగా ఉంది, బాగుంది. ఓకే ఫ్రెండ్స్, అందరికీ గుడ్ నైట్. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.